ఉండే వ్యక్తి, అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల అమాయకుల చితకు కొడతారు, నిన్ను వదిలిపెట్టరు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏ వాలంటీర్ భయపడద్దండి, రాజీనామా చేయొద్దండి. వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా, చెప్పండి. వచ్చేది చంద్రన్న ప్రభుత్వం, ఏం బాధ లేదు. మాకు ప్రజలు ముఖ్యం, మీ పార్టీ కాదు. ప్రజల కోసం సేవ చేస్తాం, వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి. మీకు అండగా ఉండి 10,000 ఇవ్వడం కాదు, 10,000 తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం, మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి. పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు, పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, చాలని జీతం. ఇంకో పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కాల్చి చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే చీరాల్లో ట్రాక్టర్లో డెడ్ బాడీ వచ్చింది, ఇసుక ట్రాక్టర్లో డెడ్ బాడీ శవం వచ్చింది. అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒకరెవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది. ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన, ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తే, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకి వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు, నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకొకరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకొకరికి ఇచ్చేవాడు. ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం, మీ పట్టాదారు పాస్ పుస్తకం, దానిపైన బొమ్మెవరిది? బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాయన ఇచ్చాడా? మీకు మీ నాన్న ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా? అవునా కదా తమ్ముళ్ళు? అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింద గింజుకోవాలి.